హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీలో మౌర్య ఎంపైర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. మౌర్య సామ్రాజ్యంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఇంట్రడక్షన్ మొత్తం కూడా చెప్పుకున్నాము. మౌర్య సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి, సో విదేశీ రచనలు, మన దేశీయ సాహిత్యం కావచ్చు, మతపరమైన సాహిత్యం ఏమున్నాయి, శాసనాలు ఏమున్నాయి, రాతి శాసనాలు ఇలా ఉన్నాయి కదా, స్తంభ శాసనాలు, గోశాసనాలు, తర్వాత ఇంకా వాటికి సంబంధించిన నాణ్యాలు, ఇలా మొత్తం ఆధారాలన్నీ మనం చెప్పుకున్నాము. ఈ క్లాసులో మనం డిస్కస్ చేసుకునేది చక్రవర్తులకు సంబంధించి అనమాట. మౌర్య సామ్రాజ్యంలో అంటే మౌర్య వంశంలో ఎటువంటి చక్రవర్తులు ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించి చూద్దాము. మౌర్య సామ్రాజ్యంలో మనకి ప్రధానంగా చంద్రగుప్త మౌర్య మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్య, తర్వాత వచ్చేసి బింబిసారుడు కాదు, బిందుసారుడు చంద్రగుప్త మౌర్య యొక్క కుమారుడు. బిందుసారుడి యొక్క కుమారుడే అశోక చక్రవర్తి అనమాట. అశోక చక్రవర్తి తర్వాత మిగతా వాళ్ళు వస్తారు, సంప్రతి, దశరథ, ఇలా చాలామంది వస్తారు. అయితే వీళ్ళు ముగ్గురు మాత్రం మన ఎగ్జామినేషన్ పరంగా చాలా అంటే చాలా ఇంపార్టెంటు. వీళ్ళకి సంబంధించి వాళ్ళ పరిపాలన కాలంలో జరిగిన ప్రధానమైనటువంటి ఘట్టాలు ఏమున్నాయి, ఎగ్జామినేషన్ పరంగా ఎటువంటి అంశాలు కీలకమైనవో మనము ఇటు ఫ్యాక్ట్స్ అటు కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేస్తూ డిస్కస్ చేసుకుందాము. కాబట్టి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఇవాళ వచ్చేసి చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య చంద్రగుప్త మౌర్యుడు. సో చంద్రగుప్త మౌర్యుడు అనమాట. సో ఈయన యొక్క పరిపాలన కాలం మనం చూసుకుంటే 321. సో 321 దగ్గర నుంచి 298 BC వరకు. సో 298 BC వరకు ఈయన యొక్క పరిపాలన అనేది ఉండేది అనమాట ఆ రోజుల్లో. సో కాబట్టి చంద్రగుప్త మౌర్య 321 BC నుంచి 298 BC వరకు, సో పూర్వ సామాన్య శకానికి ఆ టైంలో ఈయన పరిపాలన కొనసాగించాడు అనమాట. అలానే మౌర్య వంశంలో మొట్టమొదటి చక్రవర్తి కూడా ఈయనకి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి. సో అసలు మౌర్య వంశం ఎలా వచ్చింది? చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్య మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నందవంశ చక్రవర్తి అయినటువంటి ధనానందుని ఓడించాడు. ఈ ధనానందుడు కూడా చాలా శక్తివంతమైనటువంటి పాలకుడు అనమాట. అయినప్పటికీ కూడా ఆయన మీదకి వరుస యుద్ధాలు చేసి ధనానందుని సింహాసనం నుంచి తొలగించి మగధ సామ్రాజ్యం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. దాంతో మగధ సామ్రాజ్యం అంతమైపోయి మౌర్య సామ్రాజ్యం అనేది మొదలైంది. ఓకేనా? కాబట్టి ఈయన ఎవరంటే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఈయన ఫౌండర్ అనమాట. మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్. ఆయన ఫస్ట్ చక్రవర్తి. ఆయన మన మొత్తం భారతదేశాన్ని యునైట్ చేశాడు, యునైట్ ఇండియా. సో మొత్తం భారతదేశాన్ని ఏకంగా చేసి పాలించిన మొట్టమొదటి చక్రవర్తి కూడా, ఎక్సెప్ట్ కొన్ని ప్రాంతాలు తప్ప. అందులో తమిళనాడు, కేరళ, కళింగ, ఇప్పుడు అస్సాం ప్రాంతం ఉంది, నార్త్ ఈస్ట్ ఇండియా, ఈ ప్రాంతాలు తప్ప, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతాలు తప్ప మిగతా భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి పాలించిన మొట్టమొదటి భారతదేశ చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్య. అది ఆయనకే దక్కుతుంది చరిత్రలో. అంతకుముందు ఎవరు కూడా మగధ సామ్రాజ్యం ఎక్కడో బీహార్ ప్రాంతంలో ఉండేది, మిగతా రాజ్యాలు మిగతా ప్రాంతాల్లో ఉండేవి. అంతే తప్ప భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి ఎవరు పాలించలేదు. ఈ యొక్క మౌర్య సామ్రాజ్యంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మొదలుకొని కర్ణాటక, ఆంధ్ర వరకు మౌర్య సామ్రాజ్యం ఉండేది. అంత పెద్ద సామ్రాజ్యం అన్నట్టు మౌర్య సామ్రాజ్యం. అందుకే మనము మౌర్యన్ ఎంపైర్ వాజ్ ది ఫస్ట్ సబ్ కాంటినెంటల్ ఎంపైర్ ఇన్ ఇండియా, ఎంటైర్ ఇండియన్ హిస్టరీ. మొత్తం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి విశాలమైన సామ్రాజ్యం, అంటే ఉపఖండ సామ్రాజ్యం అంటారు. అర్థమైందా? అంత పెద్ద సామ్రాజ్యం అనేది ఇక్కడ ఉండేదన్నమాట అశోకుని కాలంలో. సో చంద్రగుప్త మౌర్యుడి తర్వాత వచ్చినటువంటి బిందుసారుడు కుమారుడే అశోక చక్రవర్తి, అశోక ది గ్రేటు. ఆయన యొక్క కాలంలో అతిపెద్ద సామ్రాజ్యం అయితే ఉండేదన్నమాట. సో అర్థమైందా? ఇలా కాబట్టి ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడికి ఎవరు సహాయం చేశారంటే కౌటిల్య అన్న చాణక్య అన్న ఒకటే. సో ఈయన సహాయం చేశారనమాట. ఈయన యొక్క సహాయంతోనే ఈ యొక్క ధనానందుని మీదకి వరుస యుద్ధాలు చేసి గెలిచాడు. సో ఫైనల్గా మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించగలిగాడు. అయితే ఇక్కడ మనకి
ఈ యొక్క చంద్రగుప్త మౌర్యకి సంబంధించి కొన్ని బిరుదులైతే ఉన్నాయన్నమాట ఆయనకి సంబంధించి. సో చంద్రగుప్త మౌర్యని ఎవరిని పిలుస్తారంటే, ఒకటి మహారాజాది రాజా. సో మహారాజాది రాజా. ఇంకోటి వచ్చేసి శాండ్ర కొట్టాస్ అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్. ఈ శాండ్ర కొట్టాస్ అని ఎవరు పిలిచారంటే గ్రీకులు. సో అప్పట్లో గ్రీకులు ఉండేవాళ్ళు. ఈ గ్రీకులు అనేవాళ్ళు ఈ చంద్రగుప్త మౌర్యాన్ని ఎవరు పిలిచారంటే శాండ్ర కొట్టాస్ అని చెప్పేసి పిలిచారనమాట. శాండ్ర కొట్టాస్. కాబట్టి ఏ రాజుని శాండ్ర కొట్టాస్ అని చెప్పేసి పిలుస్తారంటే ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడిని. ఎందుకంటే ఒకసారి మన మ్యాప్ చూద్దాం ఇండియాది. సో అప్పుడు ఇండియా ఇలా ఉండేదన్నమాట. ఈ ప్రాంతంలో గ్రీకులు ఉండేవాళ్ళు. ఇండో గ్రీక్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఇదంతా కూడా. సో ఈ ప్రాంతం అంతా కూడా ఇండో గ్రీక్స్ ఉండేవాళ్ళు ఆ కాలంలో, ఈ సింధు ప్రాంతం అంతా కూడా. సో ఇదంతా కూడా మౌర్య సామ్రాజ్యం ఇంతవరకు. సో ఇదంతా కూడా మౌర్య సామ్రాజ్యం. ఈ మిగతా అంతా కూడా మౌర్య సామ్రాజ్యం ఉండేది. ఒక కళింగ ప్రాంతం తప్ప, ఈ కళింగ ప్రాంతం తప్ప, ఇది తప్ప మిగతా అంతా మౌర్య సామ్రాజ్యం. ఈ ఇండో గ్రీకులు చంద్రగుప్త మౌర్యకి సమకాలీకులు అనమాట. సమకాలీకులుగా ఉండేవాళ్ళు గ్రీకులు. అంటే ఎందుకు గ్రీకులు అక్కడ ఉన్నారు? గ్రీకులు అలెగ్జాండర్ తర్వాత వెళ్ళిపోలేదా వెనకంటే కొంతమంది వెళ్ళలేదన్నమాట. ధనానందుడు చంద్రగుప్త మౌర్య కంటే ముందు ధనానందుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు 326 BCలో, ఎప్పుడంటే 326, ఇంకా మౌర్య ఎంపైర్ ఏర్పడలేదు అప్పటికి. 326 BCలో అలెగ్జాండర్ మన భారతదేశం మీద దండెత్తాడు. సో గ్రీకు చక్రవర్తి అయినటువంటి ఈ అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. పురుషోత్తముడు అంటే పోరస్ అని. వీళ్ళకి జరిగినటువంటి యుద్ధంలో ఆయన యొక్క ధైర్య సాహసాలను మెచ్చి అలెగ్జాండరు ఆ ప్రాంతాన్ని వదిలి తన సేనలతో వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. సో అతను ఎవరంటే సెల్యూకస్ నికేటర్ వచ్చేసి ఎవరంటే ఈ యొక్క అలెగ్జాండర్ సేనల్ని నడిపించినటువంటి సైన్యాధిపతి. అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి అయినటువంటి సెల్యూకస్ నికేటర్. సో ఈ సెల్యూకస్ నికేటర్ అనే అతను ఇక్కడే ఉండిపోయాడు అనమాట. ఇక్కడే ఉండి కొంత ప్రాంతం సెల్యూకస్ నికేటర్ ఇతను ఇక్కడే ఉండి ఆ సింధు ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు. ఈ సింధు పరివాహక ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అర్థమైందా? ఆయన ఎవరంటే అలెగ్జాండర్ యొక్క కమాండర్ అనమాట, సైన్యాధిపతి. అలెగ్జాండర్ వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఇక్కడే ఉండిపోయాడు. అయితే ఇప్పుడు 305లో, సో 305 అనమాట. సో 305 BCలో సెల్యూకస్ నికేటర్కి చంద్రగుప్త మౌర్య మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. సో సెల్యూకస్ నికేటర్కి చంద్రగుప్త మౌర్య మధ్య సో ఇద్దరు తలపడ్డారు. అయితే సెల్యూకస్ నికేటరు చంద్రగుప్త మౌర్యాని చాలా తక్కువ అంచనా వేశాడు. మగధ సామ్రాజ్యం అని అంతమైపోయింది, కొత్తగా మౌర్య సామ్రాజ్యం వచ్చింది. సో మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యకి అంత సీన్ లేదు అని ఆయన భావించాడు. ఎవరు? సెల్యూకస్ నికేటరు. నిజానికి ఈ పెద్ద యుద్ధం అనేది జరిగిందనమాట. యుద్ధం జరిగితే సెల్యూకస్ నికేటర్ యొక్క సైన్యం మొత్తాన్ని కూడా చంద్రగుప్త మౌర్య యొక్క గజబలం అంటే ఏనుగులు తొక్కిపడేశాయి అనమాట. సో దాంతో సెల్యూకస్ నికేటరు చాలా చిత్తుగా ఓడిపోయాడు. ఎంతగా అంటే గ్రీకులు చివరికి చంద్రగుప్త మౌర్య యొక్క బానిసలు అయ్యే విధంగా ఆ విధంగా ఓడిపోతారనమాట. సో దాంతో సెల్యూకస్ నికేటరు మెగస్తనీస్ అని ఒక రాయబారిని కూడా పంపాడు. చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానానికి మెగస్తనీస్ అని ఒక రాయబారి వస్తారు. కాబట్టి మెగస్తనీస్ అనమాట చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి. సో ఎవరంటే మెగస్తనీస్. మన దేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారి కూడా ఈయన అనమాట. సో గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్య వచ్చిన ఆస్థానానికి వచ్చిన గ్రీకు రాయబారి ఎవరంటే మెగస్తనీసు. ఈయన రాసినటువంటి బుక్ వచ్చేసి ఇండికా. సో ఇండికా అనే పుస్తకం ఎవరు రాశారంటే ఈ యొక్క మెగస్తనీస్ అనమాట. ఈయన భారతదేశంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఇక్కడ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సైన్య సహకార పద్ధతి అంటే మనకి సైన్య సహకారం అంటే చాలా పెద్ద మొత్తంలో సైన్యం అనేది ఎలా ఉన్నది అప్పట్లో, అన్ని రకాల చతురంగ సైనిక వ్యవస్థ, రథ గజ తురగ పదాతి దళాలు ఎలా ఉన్నాయి అన్నీ రాసుకున్నాడు ఆయన బుక్లో ఇండికాలో. సో అర్థమైందా? అలానే ఈ సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు హెలీనా అనే ఆమెని, సెల్యూకస్ నికేటర్ యొక్క డాటర్ అనమాట. హెలీనా అనే ఆమెని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏది ఓడిపోయినందుకు సంధిలో భాగంగా పెళ్లి చేయడమే కాకుండా చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి 600 ఏనుగులు, సో 600 ఏనుగులు కూడా తీసుకున్నాడంట సెల్యూకస్ నికేటర్. ఎవరి దగ్గర నుంచి? చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి. సో ఇవన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి జియోగ్రఫీ అనే ఒక గ్రంథం ఉంటుంది. స్ట్రాబో అని అతను రాశాడు జియోగ్రఫీ అని చెప్పేసి. స్ట్రాబోడే గ్రీక్ అతను రాశాడు అనమాట.
ఆ గ్రంథంలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏమని? చంద్రగుప్త మౌర్య ఆ సెలికస్ నికేటర్ని యుద్ధంలో ఓడించి 600 ఏనుగుల్ని సంధి ప్రకారం తీసుకున్నాడు. ఆయన తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు, హెలీనా. సో అదే కానీ నిజమై ఉంటే మొట్టమొదటి విదేశీ యువతిని పెళ్లి చేసుకున్నటువంటి భారతదేశ చక్రవర్తిగా మనం చంద్రగుప్త మౌర్యుని చెప్పుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? ఇవి ఇక్కడ మనం చెప్పుకుని ఇవన్నీ కూడా ఎక్కడ జరిగాయంటే చంద్రగుప్త మౌర్య యొక్క కాలంలో అయితే జరిగాయన్నమాట. అలానే చంద్రగుప్త మౌర్య కాలంలోనే సౌరాష్ట్ర పాలకుడు, సౌరాష్ట్ర అంటే ఎక్కడ ఉంది? గుజరాత్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ పుష్యగుప్త అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు. పుష్యగుప్త అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు అనమాట. ఈ పుష్యగుప్తుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్య కింద పనిచేసే ఆయన అనమాట. సౌరాష్ట్ర ప్రాంతంలో చంద్రగుప్త మౌర్య కింద పనిచేసే ఒక మంత్రిలాగా అనుకోండి, గవర్నర్ లాగా. ఈయన ఒక చెరువును తవ్వించాడు అక్కడ. అదే సుదర్శన తటాకం. గుజరాత్లో సుదర్శన తటాకం అనేది కూడా తవ్వించారు. ఎవరి కాలంలో? చంద్రగుప్త మౌర్య యొక్క కాలంలో సుదర్శన తటాకాన్ని కూడా తవ్వించారు. ఎవరంటే పుష్యగుప్తుడు. చంద్రగుప్త మౌర్య యొక్క సౌరాష్ట్ర పాల్గొనేటువంటి పుష్యగుప్తుడు ఆ యొక్క దాన్ని కూడా తవ్వించడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకి ఈ మెగస్తనీస్ వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి అంశాలు అన్నీ కూడా చాలా నీట్గా చెప్పడం జరిగిందనమాట. అంటే అప్పట్లోనే మెగస్తనీసు మన ఆంధ్ర ప్రాంతాన్ని కూడా సందర్శించాడు. ఆంధ్ర ప్రాంతాన్ని కూడా సందర్శించి ఆంధ్ర ప్రాంతంలో 40 దుర్గాలు ఉన్నాయని చెప్పాడు. అంటే ఆంధ్ర ప్రాంత పాలకులకి 40 కోటలు అనేవి, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క సుదర్శన తటాకం గురించి జునాగఢ్ శాసనం కూడా మెన్షన్ చేశారు. జునాగఢ్ శాసనం. సో జునాగఢ్ శాసనం, ఈ జునాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారంటే రుద్రదామన్, శకా వంశానికి చెందిన రుద్రదామన్, మౌర్యుల అనంతరం. సో మౌర్యుల అనంతరము ఈ జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. మన భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాస్త్రం వచ్చేసి జునాగఢ్ శాసనం అనమాట. అంతకుముందు మొత్తం కూడా ప్రాకృతమే ఉండేది, ప్రాకృతంలోనే శాస్త్రాలు ఉండేవి. కానీ ఇట్ వాజ్ ది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ది ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా, ఎంటైర్ ఇండియన్ హిస్టరీ. మన మొత్తం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాస్త్రం వచ్చేసి ఏదంటే ఈ యొక్క జునాగఢ్ శాస్త్రం అనమాట. ఆ జునాగఢ్ శాస్త్రంలో కూడా రుద్రదామను ఆ యొక్క సుదర్శన తటాకం గురించి ప్రస్తావించాడు. అంటే ఎప్పుడో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో తవ్వించినటువంటి సుదర్శన తటాకాన్ని మళ్ళీ రుద్రదామను బాగు చేయించాడు. అనమాట. అర్థమైందా? మౌర్యుల కాలంలో మౌర్య వంశం వాళ్ళు నిర్మించారు దాన్ని ఆయన కాలంలో. ఈ శక వంశానికి చెందిన రుద్రదామను ఆ తటాకాన్ని మళ్ళీ మరమ్మతు చేయించాడు అనమాట. దాని గురించి కూడా జునాగఢ్ శాస్త్రంలో చాలా నీట్గా ప్రస్తావించున్నారు. అర్థమైందా? కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా చంద్రగుప్త మౌర్య యొక్క కాలంలో జరిగాయి అన్నమాట. సో ఇంకా ఏం జరిగాయి? చంద్రగుప్త మౌర్య కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా ఏమున్నాయి? ఇవే కాకుండా ఎగ్జామినేషన్ పరంగా మనం చూసుకుంటే ఈ చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని పాటించాడు. కాబట్టి చంద్రగుప్త మౌర్య పాటించిన మతం వచ్చేసి జైన మతం అనమాట. సో జైన మతంలో భద్రబాహుని ఫాలో అయ్యాడు. సో భద్రబాహు, దిగంబరా సెక్ట్కి హెడ్ ఎవరంటే భద్రబాహు అనమాట. దిగంబరా సెక్ట్కి హెడ్ ఎవరంటే భద్రబాహు. అంటే ఈయన 298. సో 298 ఆ టైంలో తన సింహాసనాన్ని తన కొడుకు ఇచ్చేశాడు, బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యకు కొడుకు వచ్చేసి బిందుసారుడు అనమాట. తన సింహాసనాన్ని కొడుకు అప్పచెప్పి ఆయన ఈ భద్రబాహుతో కలిసి మన దక్షిణ ప్రాంతానికి వచ్చారు, శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చాడు. అర్థమైందా? ఎందుకు వచ్చాడంటే అప్పుడు చంద్రగుప్త మౌర్య కాలంలో ఒక పెద్ద కరువు వస్తుందన్నమాట. మగధ ప్రాంతంలో ఒక పెద్ద కరువు, 12 సంవత్సరాల కరువు వస్తుంది. తినడానికి తిండుండదు, పశుపక్ష్యాదులు మొత్తం చనిపోతూ ఉంటాయి. ఆ టైంలో జైనుల్లో ఒక చీలిక ఏర్పడుతుంది జైన మతంలో. ఒక పక్క స్థలభద్ర, ఇంకో పక్క భద్రబాహు, వీళ్ళిద్దరూ ప్రధానమైన వ్యక్తులు అనమాట. వీళ్ళు వర్తమాన మహావీరుడికి శిష్యులు, భద్రబాహు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళు ఏమవుతుందంటే భద్రబాహు ఏం చెప్తారంటే ఇక్కడ కరువు వచ్చింది, ఇక మనం బతకలేము, మనం సౌత్ వైపు వెళ్ళిపోదాం, కర్ణాటక ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ నదులు అవన్నీ ఉన్నాయి, అక్కడ పంటలు పండించుకొని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారనమాట. కానీ వీళ్ళు ఒప్పుకోరు, స్థలభద్ర వర్గం ఒప్పుకోరు. దాంతో జైన మతం అనేది చీలిక వస్తుంది. అందులో భద్రబాహు 12,000 మంది జైన సన్యాసులు, జైనులను పట్టుకొని ఆయన కర్ణాటక ప్రాంతం, ఇప్పుడు శ్రావణ బెలగోళ ఉంది కదా, ఆ ప్రాంతానికి వచ్చేస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా చంద్రగుప్త మౌర్య కూడా వచ్చాడనమాట. చంద్రగుప్త మౌర్య కూడా ఆయనతో పాటు వచ్చి ఇక్కడ ఈ శ్రావణ బెలగోళ ప్రాంతంలో సల్లేఖన అనే ఒక వ్రతం తీసుకున్నాడు. సల్లేఖన, ఆ వ్రతం పేరు వచ్చేసి సల్లేఖన. సో దాన్ని సల్లేఖన అంటారు, సంతారా అని కూడా పిలుస్తారు అనమాట. సల్లేఖన లేదా సంతారా అని చెప్పేసి పిలుస్తారు. ఈ దీక్ష ఏంటంటే
అంటే ఒక వయసు వచ్చిన తర్వాత దైవ జ్ఞానంలో నిండిపోతారు. సో దేవుడి కోసమే ధ్యానం చేస్తారు. ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోరు. లిక్విడ్స్ కావచ్చు, వాటర్ కానీ ఫుడ్ కానీ ఏం తీసుకోరు. ఎటువంటి ఆహారం తీసుకోరు. కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని జీవిస్తారనమాట. ధ్యానం చేస్తారు చనిపోయేంత వరకు. చాలా కఠినంగా ఉంటుంది దీక్ష అనేది. అటువంటి దీక్షను తీసుకొని చనిపోయాడు అనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్య. అర్థమైందా? కాబట్టి చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని స్వీకరించాడు. ఇలా జైన మతంలో చీలిక అనేది ఏర్పడింది అప్పట్లో. ఇలా సౌత్కి వచ్చారు కదా, భద్రబాహు నాయకత్వంలో 12,000 మంది శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళని దిగంబర శాఖ అన్నారు. దిగంబర శక్తిని పిలిచారు. ఆ మగధ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలభద్ర నాయకత్వంలో ఉన్నటువంటి జైనుల్ని శ్వేతాంబర శాఖ అని చెప్పేసి పిలిచారనమాట. అర్థమైందా? శ్వేతాంబర శాఖ అని చెప్పేసి పిలిచారు. ఇలా 2 శాఖలు ఉన్నాయి. 2 శాఖలు అనేవి జైన మతంలో ఏర్పడ్డాయన్నమాట. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు కాలంలో జరిగిందనమాట. అయితే మనకి పరిశిష్ట పర్వణ్ అని ఒకటి ఉంటుంది. పరిశిష్ట పర్వణ్. సో పరిశిష్ట పర్వణ్ అనే ఒక గ్రంథం ఉంటుంది. ఈ పరిశిష్ట పర్వణ్ని ఎవరు రాశారంటే హేమచంద్ర సూరి. హేమచంద్ర సూరి అనే ఒక ఆయన రాశాడనమాట. రాజపుత్రుల ఆస్థానంలో ఉంటాడు ఈయన. ఈ హేమచంద్ర సూరి రాసినటువంటి పరిశిష్ట పర్వంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. జైన మతంలో చీలిక వచ్చింది అప్పుడు కరువు వల్ల చీలిక వచ్చింది. దాంతో 2 వర్గాలుగా విడిపోయారని చెప్పేసి కూడా ఆ పరిశిష్ట పర్వంలో క్లియర్గా ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా చంద్రగుప్త మౌర్య చనిపోయాడు అనమాట. సల్లేఖన వ్రతాన్ని తీసుకొని ఈ శ్రావణ బెలగోళ ప్రాంతంలో. కాబట్టి ఏ ప్రాంతంలో చనిపోయాడంటే శ్రావణ బెలగోళ. ఇప్పుడు ఈ శ్రావణ బెలగోళ అనేది కర్ణాటక రాష్ట్రంలో చాలా పెద్ద ప్రాంతం అనమాట. శ్రావణ బెలగోళ అనేది. ఇక్కడే గోమటేశ్వరుని విగ్రహం ఉంటుంది. గోమటేశ్వరుడు అంటే ఎవరో కాదు. గోమటేశ్వరుడు అంటే జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు రిషభనాథుడి యొక్క కుమారుడే గోమటేశ్వరుడు. ఆయన ఒక పెద్ద విగ్రహం ఉంటుంది శ్రావణ బెలగోళలో. అక్కడ మహామస్తాభిషేకం అని 12 సంవత్సరాలకు ఒకసారి ఫెస్టివల్ చేస్తారు ఇక్కడ శ్రావణ బెలగోళ ప్రాంతంలో. కాబట్టి ఈ విధంగా చంద్రగుప్త మౌర్య యొక్క కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా. సో ఆయన కాలంలో జరిగినటువంటి ఆ ఘట్టాలు అన్నమాట. అలానే మనకి చంద్రగుప్త మౌర్య సింహాసనాన్ని త్యాగం చేశాడు. ఎవరికి? తన కొడుకు అయినటువంటి బిందుసారుడికి. సో బిందుసారుడు. కాబట్టి చంద్రగుప్త మౌర్య యొక్క కుమారుడు ఎవరంటే బిందుసారుడు. బింబి కాదు, బిందుసారుడు. ఈ బిందుసారుడికి త్యాగం చేసి ఆయన జైన మతంలో కలిసిపోయి అట్లా వెళ్ళిపోయాడు అనమాట శ్రావణ బెలగోళ. అందుకే శ్రావణ బెలగోళ ప్రాంతంలో చంద్రగుప్త బసది అని ఒకటి ఉంటుంది. చంద్రగుప్త బసది అని ఒక ప్రాంతం ఉంటుంది. బసది అంటే జైన సన్యాసులు మొత్తం నివసించే ప్రాంతం అనమాట. నివసించే ప్రాంతాన్ని బసది అంటారు. అలానే చంద్రగిరి అనే ఒక ప్రాంతం కూడా ఉంది. మీ కర్ణాటక ఇప్పటికీ శ్రావణ బెలగోళలో చంద్రగిరి అనే ఒక ప్రాంతం ఉంటుంది. చంద్రగిరి అంటే ఈ చంద్రగుప్త మౌర్య సల్లేఖన వ్రతం తీసుకున్న ప్రాంతం అనమాట. ఒక కొండ ఉంటుంది, కొండ. మీరు శ్రావణ బెలగోళ ప్రాంతానికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఒక పెద్ద కొండ అయితే ఉంటుంది. ఆ కొండని చంద్రగిరి అంటారు. అక్కడ ఉన్నటువంటి బసదిని చంద్రగుప్త బసది అని కూడా పిలుస్తారనమాట. ఇలా ఎక్కడో పాటలీపుత్ర మగధ సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తికి మన కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణ బెలగోళ సంబంధం ఇదనమాట. కాబట్టి ఆయన స్వీకరించిన మతం వచ్చేసేంటి? జైన మతాన్ని స్వీకరించాడు. ఇక్కడ ప్రధానమైన అంశం ఆయన్ని గ్రీకులు ఏమని పిలిచారు? గ్రీకులు ఆయన్ని శాండ్ర కొట్టాస్ అని చెప్పేసి పిలిచారు. ఏమని పిలిచారు? శాండ్ర కొట్టాస్ అని చెప్పేసి పిలిచాడనమాట. చాలా శక్తివంతమైనటువంటి చక్రవర్తి ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు. గ్రీకులను ఓడించాడు. అప్పట్లో అలెగ్జాండరు గ్రీకులని దేవుడు తప్ప ఎవరు ఓడించలేదని చెప్పే భావన ఉండేదన్నమాట. అంటే గ్రీకులు అంత శక్తివంతమైన వాళ్ళు ఎక్కడో గ్రీసులో బయలుదేరి పర్షియా సామ్రాజ్యాన్ని, అతిపెద్ద శక్తివంతమైన పర్షియా సామ్రాజ్యాన్ని అంతం చేశారు. తర్వాత ఎన్నో సామ్రాజ్యాలను అంతం చేసి మన భారతదేశం వైపు వచ్చారు. కానీ మన భారతదేశంలో అడుగు పెట్టలేకపోయారు. సో అంత శక్తివంతమైనటువంటి సైన్య బలము, అలానే గజబలము, రథ గజ తురగ పదాది దళాలు, చతురంగ సైనిక వ్యవస్థతో కూడినటువంటి రాజ్యాలు ఉన్నాయి మన భారతదేశంలో. సో అలెగ్జాండర్ ఎస్టిమేటెడ్ ది ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి ఏనుగులు చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఎప్పుడు గజబలం వాడు చూడలేదన్నమాట వాళ్ళు. మరోసారిగా అడవుల్లో నుంచి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఏనుగుల గుంపును చూసి అలెగ్జాండర్ సైన్యాలు వణికాయి. సో ఈ విధంగా అనమాట. అందువల్ల అలెగ్జాండరు భారతదేశాన్ని గెలవలేక నిరుత్సాహపడిపోతాడు. సో దాంతో వెనక్కి వెళ్ళిపోయి బాబిలోనియా దగ్గర చనిపోయాడు ఆయన, వ్యాధి వచ్చి. సో అర్థమైందా? ఈ విధంగా అనమాట. కాబట్టి అంత శక్తివంతమైన సామ్రాజ్యాలు మన భారతదేశంలో అప్పట్లోనే ఉన్నాయి. సో అందుకు ప్రధానమైన వ్యక్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్య అనమాట. ఈయన మొట్టమొదటి చక్రవర్తి. ఏది? మౌర్య సామ్రాజ్యంలో మొట్టమొదటి చక్రవర్తిగా మనం చంద్రగుప్త మౌర్యని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత
చంద్రగుప్త మౌర్య తర్వాత వచ్చినటువంటి ఆ చక్రవర్తి అంటే బిందుసారుడు. బిందుసారుడు వాళ్ళ కొడుకు. ఎందుకంటే ఆయన సౌత్ వైపుకి వచ్చే ముందు, ఈ కర్ణాటక ప్రాంతానికి వచ్చే ముందు తన కొడుక్కి సింహాసనం ఇచ్చేసి ఆయన వచ్చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు మగధ చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్య తర్వాత ఈ బిందుసారుడు అనమాట. ఇప్పుడు మనం బిందుసారుడికి సంబంధించి ఆయన కాలంలో జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు ఏమున్నాయి చూద్దాం. సో తర్వాత ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి బిందుసారుడు. ఈ బిందుసారుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్య యొక్క కుమారుడు అనమాట. కాబట్టి బిందుసార. బిందుసారుడు, ఈ బిందుసారుడు ఈయన 298 నుంచి, సో 298 దగ్గర నుంచి 273 BC వరకు ఉన్నాడు. 273 BC వరకు అనమాట. 273 BC వరకు ఈ బిందుసారుడు అయితే ఉన్నాడనమాట. ఆయన పరిపాలించాడు, మౌర్య సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్నాడనమాట. సో బిందుసారుడికి ఎవరంటే చంద్రగుప్త మౌర్య కుమారుడు. చంద్రగుప్త మౌర్య ఈ సౌత్ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు శ్రావణ బెళగోళకి వెళ్ళిపోయాడు అనమాట. భద్రబాహు ఆయన గురువు అయినటువంటి జైనమత గురువు భద్రబాహుతో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సింహాసనాన్ని తన కొడుకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆ కొడుకే ఈ బిందుసారుడు. ఈ బిందుసారుడు కుమారుడే అశోక చక్రవర్తి అనమాట. ఓకేనా? అశోక చక్రవర్తి ఇంకొక రాజు కూడా ఉంటాడు కొడుకు. ఓకేనా? సో బిందుసారుడికి కొన్ని నేమ్స్ ఉన్నాయన్నమాట. బిందుసారుడిని అప్పట్లో సింహసేన అని పిలిచేవాళ్ళు. సింహసేనుడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇంకో పేరు వచ్చేసి ఏముందంటే అమిత్రోచైట్స్ అనమాట. అమిత్రోకైట్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అమిత్రోకైట్స్. సో అమిత్రోకైట్స్ అని ఎవరు పిలిచారంటే గ్రీకులు. సో అమిత్రోకైట్స్ అని చెప్పేసి గ్రీకులు పిలిచాడు అనమాట. సో దీని అర్థం ఏంటంటే అమిత్రగాథ అని చెప్పేసి అర్థం. అమిత్రగాథ అని చెప్పేసి అర్థం అనమాట సంస్కృతంలో. సో అమిత్రగాథ అంటే శత్రువుల్ని హరించేవాడు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే బిందుసారుడు కూడా చాలా శక్తివంతమైన చక్రవర్తి. ఒకవేళ బిందుసారుడు వీక్ ఎంపరర్ ఉంటే మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు అంతరించిపోయేది. చంద్రగుప్త మౌర్య ఎంత శక్తివంతంగా ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడో అంతే శక్తివంతంగా ఆయన కూడా తన కొడుకైన వాడు అశోకుడి వరకు తీసుకెళ్ళాడు. అర్థమైందా? కాబట్టి బిందుసారుడు యొక్క పేర్లు అమిత్రోకైట్స్ అన్న అమిత్రగాథ అన్న ఒకటే అనమాట. సంస్కృతంలో అమిత్రగాథ అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని? ఈ యొక్క బిందుసారుడిని. అలానే ఈయన తన సామ్రాజ్యాన్ని మైసూరు వరకు విస్తరించాడు. మైసూరు, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి మైసూరు ప్రాంతం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అంటే సామ్రాజ్యాన్ని, మన భారతదేశం ఉంది కదా, సో భారతదేశంలో మైసూరు వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం అయితే జరిగింది. ఎవరంటే ఈ యొక్క అమిత్రోచైట్స్ అని పిలువబడే బిందుసారుడు అనమాట. సో బిందుసారుడు. అలానే మెగస్తనీస్ తర్వాత చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నటువంటి గ్రీకు రాయబారి డమాస్కస్ అనమాట. సో డెమాకస్ అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు, డెమాకస్ అని చెప్పేసి. ఈ డెమాకస్ ఎవరంటే గ్రీకు రాయబారి. మెగస్తనీస్ తర్వాత చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నటువంటి రాయబారి. ఈయన చాలా నీట్గా మెన్షన్ చేశాడు. ఈయన కూడా చెప్పడం జరిగింది ఎవరి గురించి? ఈ యొక్క బిందుసారుడు గురించి ఈయన కూడా చాలా అంశాలు అయితే చెప్పడం జరిగిందనమాట వీళ్ళ గురించి. తర్వాత మనం ఇంకా చూస్తే బిందుసారుడికి సంబంధించి ఈయన యుద్ధాల్లో శత్రువుల్ని హరించేవాడు అనమాట. శత్రువులు ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళని చాలా పెద్ద మొత్తంలో హరించేవాడు. అందువల్ల ఆయన ఎవరిని పిలిచారంటే అమిత్రోగోడ్స్ అంటారు, అమిత్రగాథ, అమిత్రోచైట్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అలానే ఈయనకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో మంచి రిలేషన్స్ అవన్నీ కూడా ఈయనకు ఉన్నాయన్నమాట. సిరియా రాజుతో కూడా. అప్పట్లో సిరియా రాజు యాంటియోకస్ I అనమాట. యాంటియోకస్ అనేది సిరియా రాజు. అప్పట్లో ఇస్లాం లేదు కదా, అప్పటికి ఇస్లాం ఇంకా పుట్టలేదు. సో ఇస్లాం కంటే వీళ్ళు 900 సంవత్సరాల ముందున్నారు మౌర్య చక్రవర్తులు. కాబట్టి అప్పుడు సిరియా ప్రాంతంలో అంతా ఎవరున్నారు? ఈ పార్సీలు అనమాట, జొరాస్ట్రియన్లు, ఇరాన్కు సంబంధించిన వాళ్ళంతా పరిపాలించేవారు పర్షియా సామ్రాజ్యాన్ని. ఈ యాంటియోకస్ అనమాట గ్రీకు రాజులు ఉన్నారు అప్పట్లో. గ్రీకులు ఆ ప్రాంతం అంతా కూడా పర్షియా సామ్రాజ్యాన్ని మొత్తం ఆక్రమించి ఈ యొక్క గ్రీకులు ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి గ్రీకు రాజు అంటే యాంటియోకస్ I సిరియా రాజు అనమాట. ఎవరి కాలంలో? ఈయన కాలంలో. కాబట్టి వీళ్ళు అలానే ఈ బిందుసారుకి మధ్య మంచి రిలేషన్స్ ఉండేవి. ఎలాగో గ్రీకులు భారతదేశాన్ని గెలవలేకపోయారు, వాళ్ళ ఆధిపత్యం చెరలేదనమాట. ఎందుకంటే మౌర్య సామ్రాజ్యం చాలా శక్తివంతమైనది, చాలా
బలమైనటువంటి ఆర్మీ అనేది వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో అర్థమైందా? సో అందువల్ల వీళ్ళు గెలవలేకపోయారు కాబట్టి సో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క యాంటియోకస్కి అలానే బిందుసారుడికి మధ్య మంచి రిలేషన్స్ అనేది ఉండేది. వేదాంతులు కూడా వీళ్ళ మధ్య ఉన్న పండితులు కూడా చాలా మంచి రిలేషన్స్ ఉండేవి. మౌర్య సామ్రాజ్యానికి యాంటియోకస్కి వనకి మధ్య రిలేషన్స్. సో అలా బిందుసారుడు చాలా రాజ్యాలతో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేశాడు. కాబట్టి చాలా రాజ్యాలతో స్నేహ సంబంధాలు అయితే మెయింటైన్ చేశాడు. అంటే ఈయన రాజ్యాన్ని యుద్ధాలతోనే కాకుండా స్నేహ సంబంధాలతో కూడా కాపాడుకున్నాడు, అంటే విస్తరించాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ బిందుసారుడు చాలా శక్తివంతంగా రాజ్యాన్ని పరిపాలించాడనమాట. అయితే ఈ ప్రాంతంలో జరిగేటప్పుడు మనకి తక్షశిల అంటే పాకిస్తాన్ ప్రాంతం, ఈ ప్రాంతం ఉంటుంది, ఇక్కడ ఉజ్జయిని ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇక్కడ తక్షశిల, ఇంకోటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉజ్జయిని అనమాట. బిందుసారుడికి ప్రధానంగా ఇద్దరు కుమారులు ఉంటారు. అందులో ఒక వ్యక్తి సుసిమ. ఈ సుసిమ అనే అతను తక్షశిల ప్రాంతానికి తక్షశిల ప్రాంతానికి హెడ్గా ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇంకో వ్యక్తి వచ్చేసి అశోకుడు. అశోకుడు వచ్చేసి ఉజ్జయిని ప్రాంతానికి గవర్నర్గా ఉంటాడు. అంటే తన తండ్రి రాజ్యంలో వీళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ తక్షశిల దగ్గర ఎవరు ఉంటారంటే సుసిమ ఉంటాడు. ఈ యొక్క ఉజ్జయిని ప్రాంతంలో వచ్చేసి అశోకుడు ఉంటారనమాట. అశోక చక్రవర్తి. అప్పట్లో ఆయన చక్రవర్తి కాదు, కేవలం ఆయన వాళ్ళ తండ్రి బిందుసారుడు మాత్రం చక్రవర్తి. వాళ్ళ కింద గవర్నర్స్ లాగా ఉంటారనమాట. అయితే ఒకసారి ఈ తక్షశిల ప్రాంతంలో తిరుగుబాటు వస్తుంది. ఈ తక్షశిల ప్రాంతంలో అతిపెద్ద తిరుగుబాటు వస్తుంది అనమాట. సో దాన్ని సుసిమ అనే ఆయన పెద్ద కుమారుడు అయినటువంటి సుసిమ తట్టుకోలేకపోతాడు. ఆ తిరుగుబాటు చాలా పెద్ద ఉధృతంగా వస్తుంది. ఎంతగా అంటే మౌర్య సామ్రాజ్యం నుంచి విడిపోయి సొంత రాజ్యంగా ఏర్పడేలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు బిందుసారుడికి అర్థమైపోతుంది, సుసిమ ఈ ఉద్యమాన్ని ఆపలేడు, ఈ తిరుగుబాటును ఆపలేడు, దానికి సరైన వ్యక్తి చిన్న కుమారుడు అయినటువంటి అశోకుడు అని చెప్పేసి అశోకుడిని ఉజ్జయిని నుంచి తక్షశిలాకు పంపించాడు అనమాట. తక్షశిలాకు పంపించిన తర్వాత అప్పట్లో అశోకుడు ఎంతగా అంటే చాలా క్రూరుడు అనమాట. ఆయన రక్తపాతం అనేది ఆయనకి ఇష్టం. యుద్ధాలు అందరినీ శత్రువులను హరించేవాడు అనమాట, సంహరించేవాడు. అంత క్రూరంగా ఉండేవాడు, కాబట్టి అంత శక్తివంతంగా కూడా ఉండేవాడు. అందువల్ల ఇప్పుడు అశోకుడు తక్షశిల ప్రాంతానికి వెళ్ళి తక్షశిల దగ్గరికి వెళ్ళి ఆ తిరుగుబాటు మొత్తాన్ని అణచివేస్తాడు. తిరుగుబాటు మొత్తాన్ని కూడా అణచివేస్తాడు అనమాట. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా బిందుసారుడు సమయంలోనే ఆయన మౌర్య చక్రవర్తిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాట్లు ఇవన్నీ అణచివేసింది ఎవరంటే అశోకుడు. కాబట్టి తక్షశిల ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటుని అణచివేసింది ఎవరంటే అశోకుడు అనమాట. అలానే టిబెట్ ప్రాంతానికి చెందినటువంటి తారానాథ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. తారానాథ్ టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి తారానాథ్ అనమాట. ఈయన ఒక కవి, బౌద్ధ కవి అనమాట. ఈయన ఏం చెప్పారంటే రెండు సముద్రాల మధ్య గల భూమిని ఆక్రమించినటువంటి చక్రవర్తి ఈ యొక్క బిందుసారుడు అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నాడు. ఎవరంటే తారానాథ్ అనమాట. తారానాథ్ ఎవరంటే ఆ టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి బౌద్ధ గురువు అనమాట. ఆయన కూడా తన బుక్స్లో గ్రంథాల్లో రాసుకున్నాడు, బిందుసారుడు చాలా శక్తివంతమైనటువంటి రాజు, ఆయన అప్పట్లోనే రెండు సముద్రాల మధ్య గల భూమిని ఆక్రమించుకున్నాడు అని చెప్పాడనమాట. అంటే మనకి ఇటు అరేబియా, ఇటు వచ్చేసి బంగాళాఖాతం కదా, రెండు సముద్రాలు. ఈ విధంగా చంద్రగుప్త మౌర్య ఏ విధంగా అయితే తన రాజ్యాన్ని కాపాడాడో, శక్తివంతంగా కాపాడుకున్నాడో, బిందుసారుడు కూడా అదేవిధంగా రాజ్యాన్ని అయితే కాపాడుకున్నాడు అనమాట. బిందుసారుడు తర్వాత అశోకుడు చక్రవర్తి అవుతాడు. తర్వాత బిందుసారుడు తర్వాత చక్రవర్తి ఎవరంటే అశోక చక్రవర్తి, అశోక ది గ్రేట్. అశోకుడు అశోకుడైతే నెక్స్ట్ చక్రవర్తి అయ్యాడు అనమాట. కాబట్టి ఈ విధంగా బింబిసార 298 నుంచి 273 BC వరకు పరిపాలన కొనసాగించాడు. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం అనేది అప్పట్లో చాలా బలమైనటువంటి విశాలమైన సామ్రాజ్యంగా ఉండేది. అర్థమైందా? దాని యొక్క సరిహద్దులు కూడా చూడండి. ఎక్కడో మనకి కాశ్మీర్ ప్రాంతం దగ్గర నుంచి ఇటు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వరకు, తక్షశిల ఆ ప్రాంతం, ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ మొత్తం కూడా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యంలో ఉండేది. మనకి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల వరకు శ్రావణ బెలగోళ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాంతాలుగా ఉండేవి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రగుప్త మౌర్య వచ్చేసి జైన మతాన్ని పాటించాడు. మరి ఇక్కడ బిందుసారుడు ఏ మతాన్ని పాటించాడంటే అజీవికా మతాన్ని. కాబట్టి బిందుసారుడు అజీవికా మతాన్ని పాటించాడు.
సో అజీవికా మతం ఏంటి? ఈ అజీవికా మతం అంటే సో ఇది కొత్త మతం అనమాట. సో అజీవికా మతాన్ని మక్కాలి గోషల అనే అతను తీసుకొచ్చాడు. సో మక్కాలి గోషల అనే అతను స్థాపించాడు అనమాట ఈ అజీవికా మతాన్ని. అసలు ఏంటి అజీవికా మతం అంటే ఏంటి? సో అజీవికా మతం అంటే ఈ మక్కాలి గోషల అనే అతను వర్తమాన మహావీరుడి యొక్క అనుచరుడు అనమాట. అప్పట్లో 24వ తీర్థం కలిగినటువంటి జైన తీర్థం కలిగినటువంటి వర్తమాన మహావీరుడి యొక్క ప్రధానమైనటువంటి అనుచరుడు అనమాట. అయితే వర్తమాన మహావీరుడితో ఆయనకి విభేదాలు మొదలయ్యి ఆయన జైన మతం నుంచి బయటకు వచ్చేసి ఒక కొత్త మతాన్ని పెట్టాడు. ఆ కొత్త మతమే అజీవికా మతం అనమాట. ఇది మెటీరియలిజంను ఫాలో అవుతుంది. అంటే ఈ విశ్వం అంతా కూడా దేవుడు సృష్టించింది కాదు, ఇది ఒక మూలకాలతో ఏర్పడిందని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి కర్మ సిద్ధాంతం. కర్మ ఈజ్ ఎ ఫ్యాలసీ అంటాడు. ఫ్యాలసీ తెలుసా వర్డ్? ఫ్యాలసీ అంటారు. ఫ్యాలసీ, కర్మ ఈజ్ ఏ ఫ్యాలసీ అంటాడు. ఫ్యాలసీ అంటే అపోహ. సో కర్మ సిద్ధాంతం అనేది ఒక అపోహ మాత్రమే. కాబట్టి అజీవికాసు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు. కర్మ సిద్ధాంతం అనేది జస్ట్ ఒక అపోహ మాత్రమే అని చెప్పేసి చెప్తారనమాట. కర్మ సిద్ధాంతం అంటే మన పూర్వజన్మలో చేసిన పాపాలు అవన్నీ మనల్ని ఇప్పుడు వెంటాడతాయి, లేదా పూర్వజన్మలో మనం పుణ్యాలు చేస్తుంటే ఇప్పుడు మనం బాగుంటాము, లేదా మనం చేసిన పాపాలు అవన్నీ కూడా మన పిల్లలకి తగులుతాయని చెప్పేసి ఇటువంటి కర్మ సిద్ధాంతాన్ని ఆయన కొట్టివేశాడు మక్కాలి గోషల. అసలు కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్టే లేదు, అది జస్ట్ ఒక అపోహ మాత్రమే అని చెప్పేసి చెప్పాడనమాట. అటువంటి మతంలో ఈ బిందుసారుడు జాయిన్ అయ్యాడు, అంటే ఆయన స్వీకరించాడు ఆ మతాన్ని. సో మౌర్య చక్రవర్తుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రధానమైన 3 చక్రవర్తులు 3 మతాల్లో ఉంటారు. చంద్రగుప్త మౌర్యుడు వచ్చేసి జైన మతాన్ని స్వీకరించాడు. ఆయన కుమారుడైనటువంటి బిందుసారుడు అజీవిక మతాన్ని స్వీకరించాడు. ఆయన కుమారుడైనటువంటి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అర్థమైందా? ఈ అజీవికులకి బారాబర్ కేవ్స్ కూడా, బారాబర్ గుహలు, సో బారాబర్ గుహలు కూడా అశోకుడు దానం చేశాడు అప్పుడు. సో బారాబర్ గుహల్ని అజీవిక మతం వాళ్ళకి దానం చేశాడనమాట. కాబట్టి అప్పట్లో గుహలను దానం చేసిన మొట్టమొదటి చక్రవర్తిగా అశోకుని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మతానికి సంబంధించిన వ్యక్తులకి ఇలా గుహల దానం చేయడం ఇదే మొదటిసారి అనమాట. కాబట్టి అశోక వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఎంపరర్ టు డొనేట్ కేవ్స్ టు ది రిలీజియస్ లీడర్స్ అనమాట. అంటే అజీవికాసు. ఈ బారాబర్ కేవ్స్ మనకి ఒడిశా రాష్ట్రంలో అక్కడ ఉంటాయి, చూసుకోండి. అర్థమైందా? కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క బిందుసారుడు కాలంలో జరిగిందనమాట. సో బిందుసారుడు కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం ఇవి చెప్పుకోవచ్చు ఎగ్జామినేషన్ పరంగా. తర్వాత బిందుసారుడు తర్వాత చక్రవర్తి అయినటువంటి మౌర్య చక్రవర్తి ఎవరంటే అశోకుడు అనమాట. సో అశోకుడు కీలకమైనటువంటి వ్యక్తి. ఈయన గురించి చాలా డేటా ఉంటుంది, ఇంపార్టెంట్ డేటానే ఉంటుంది. సో మనం ఇవన్నీ కూడా అశోకుడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.